హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్ మీరందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో, ఈరోజైతే చాలామంది మనకి శ్రావణ శుక్రవారం సందర్భంగా అండ్ అలాగే రాబోయేది ఇంకా చాలామందికి తెలుసు వినాయక చవితి అండ్ అలాగే గృహప్రవేశాలు చాలా సందర్భాలైతే ఉన్నాయి. సో, వాటి కోసం సంబంధించి ముఖ్యంగా స్టెన్సిల్స్ వీడియో చేయడానికి కారణం ఏంటంటే స్టెన్సిల్స్ కూడా రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలామంది బుక్ చేసుకున్నారండి ఈసారి. సో, మనకి కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయి. మనకి పాత ఉండే డిజైన్స్ కాకుండా కొత్త డిజైన్స్ కూడా యాడ్ అయ్యాయి. సో, అవి మీకు ఈరోజు షేర్ చేద్దామని చెప్పేసి ఈరోజు వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. సో, ఇప్పుడు మీరు చూస్తున్న స్టెన్సిల్స్ వచ్చేసి చాలామందికి మెలికల ముగ్గులు రావన్నమాట. సో, మనకి ఏంటంటే మెలికల ముగ్గులు చాలా అందంగా ట్రెడిషనల్గా కనిపిస్తూ ఉంటాయి. సో, అవి వేయలేని వాళ్ళు చక్కగా స్టెన్సిల్తో కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న సైజ్ వచ్చేసి 10x10 అనమాట. సో, 10 ఇంచులు వెడల్పు 10 ఇంచులు అడ్డం అనమాట. సో, ఆ విధంగా ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి మళ్ళీ బార్డర్స్ అండి. బార్డర్స్ వచ్చేసి 5x17. మీకు 5 వచ్చి నిలువ వస్తుంది, అడ్డం వచ్చేసి 17 ఇంచులు వస్తుందన్నమాట. చాలా బాగుంటాయండి ఇవి బార్డర్స్. ఒక బార్డర్ తీసుకుంటే మనం చక్కగా మనం ఏమంటారు మన రూమ్లో ఆ సైడ్ అంతా కూడా ఒక్క బార్డర్ స్టెన్సిల్తో కవర్ చేసేయచ్చు అనమాట. చక్కగా ఇప్పుడు ఇదే స్టెన్సిల్స్ తీసుకుని చాలామంది జేగురు మట్టి కూడా తీసుకుని జేగురు మట్టి మీద ముగ్గులు అనేవి వేసుకుంటున్నారు. చాలామంది షేర్ చేస్తున్నారు నాకు పిక్చర్స్. ఎందుకంటే నేను జేగురు మట్టి మీద అప్పుడు లాస్ట్ టైం తులసికోట దగ్గర నేను సహస్రదళ పద్మ ముగ్గు వేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను అండ్ అలాగే యూట్యూబ్లో కూడా చూపించాను. అది తీసుకుని చాలామంది ఇన్స్పిరేషన్గా చాలామంది వేస్తున్నారు అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి కొత్త డిజైన్ అండి. లక్ష్మీదేవి స్వస్తిక్ అనమాట. మనకి చూస్తున్నారు కదా కుబేర ముగ్గు టైప్లో. ఇది వచ్చేసి మనకి సైజ్ వచ్చేసి 9x5 అండి. సో 9 వచ్చి అడ్డం 5 వచ్చేసి మనకి పొడుగు వస్తుంది అనమాట. చాలా మంచిగా వెళ్తుంది ఇది. చాలామంది ఏంటంటే శ్రావణ శుక్రవారానికి తీసుకున్నారు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న శంకు చక్రాలు కూడా మనకి కొత్తగా వచ్చిన సైజ్ అనమాట. 9x5లో మనకి శంఖము చక్రము విడివిడిగా కావాలంటే 5x5లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. శంఖం చక్రం నామం 3 సపరేట్గా కావాలనుకుంటే 5x5లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మీకు అలా కావాలన్నా అలా ఆర్డర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా కావాలంటే ఇలాగా. మందార పువ్వు మోడల్ మనకి బార్డర్లో చాలామంది తీసుకున్నారు కదా అప్పట్లోని. బార్డర్ మనకి ఏమంటారు 17x5లో. అలాగే ఇప్పుడు 5x5లో కూడా సింగిల్ మందారం అంటే చిన్నగా వేసుకోవాలనుకునే వాళ్ళకి 5x5లో కూడా వచ్చిందనమాట. సో అది కూడా హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న మోడల్ కూడా మనకి శ్రీచక్రం, ఇది కూడా మనకి కొత్తగా వచ్చింది. ఇవి వచ్చేసి మనకి గోముద్రలు అండి. గోముద్రలు వచ్చేసి మనకి ఆవు పాదాలు అనమాట. గోపాదాలు అంటారు వీటిని, గోముద్రలు అంటారు. సో ఇది కూడా మనం చాలామంది తీసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ కూడా మీకు ఆల్రెడీ ముందు చూపించిన డిజైన్స్. ఇప్పుడు నేను చూపిస్తుంది వచ్చేసి మనకి ముందు చూపించిన డిజైనే 5x5లో చక్కగా చిన్న పూజ గదిలో వచ్చేసి తులసి కోట ముందు వేసుకోవడానికి చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అలాగే తులసి కోట కూడా అడిగారు కదా, సో తులసి కోట కూడా తెప్పించడం జరిగింది ఈసారి చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా లక్ష్మీదేవి అమ్మవారు, కుబేర ముగ్గు అండ్ అలాగే శ్రీచక్రము, శంకు చక్రాలు చాలామంది రిటర్న్ గిఫ్ట్స్గా తీసుకోవడం అయితే జరిగిందండి. అవంతా నేను వీడియో తీయలేదు ఎందుకంటే ఫుల్ బిజీ ఉన్నామండి 16th. సో నేను వీడియోస్ కూడా తీయలేదు. అండ్ సహస్రదళ పద్మం చాలామంది 5x5లో కావాలన్నారు. సహస్రదళ పద్మం ఎవరైతే 5x5లో కావాలని అడిగారో వాళ్ళకి ఇప్పుడు సహస్రదళ పద్మం అవైలబుల్గా ఉంది. 5x5లో స్టాక్లోనే ఉంది. కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్స్ అనేవి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్లేస్ చేసుకోండి. అండ్ సహస్రదళ పద్మం కూడా రిటర్న్ గిఫ్ట్లో యాడ్ చేసుకుని చాలామంది ఇచ్చారు. లైక్ చాలామంది ఏంటంటే 12 పీసెస్ లేదంటే 16 పీసెస్ అలా చాలామంది తీసుకున్నారండి. ఎందుకంటే పేరెంటాలను బట్టి ఒకటి వాళ్ళ దగ్గర ఉంచుకున్న ఇంకొకటి మొత్తం మనం అనుకుంటాం కదా, ముగ్గురికి ఇవ్వాలి, 5గురికి ఇవ్వాలి, 7గురికి ఇవ్వాలి, 9 మందికి ఇవ్వాలి అలా అనుకుంటాం కదా ముత్తైదులకి ఇవ్వడానికి. సో ఆ విధంగా లెక్క చేసుకుని వాళ్ళు తీసుకోవడం అయితే జరిగిందనమాట. చాలా మంచి మంచి పార్సల్స్ అనేవి పంపించడం జరిగింది. అండ్ మంచి కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయండి. సో ఇదేంటంటే మనం ఒక్కసారి యూజ్ చేసి పాడేసే ఐటెం అయితే కాదు కాబట్టి మనం ప్రతి శుక్రవారం పూజకి కొంతమంది డైలీ ముగ్గు వేసే అలవాటు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి చక్కగా చాలా అందంగా కనిపిస్తాయి అనమాట ఈ స్టెన్సిల్ ముగ్గులు అనేవి. ఇప్పుడు మీరు చూసిన సహస్రదళ పద్మం వచ్చేసి మనకి 10x10. సో పెద్ద పూజ గది ఉన్న వాళ్ళు చక్కగా చాలామంది పెద్దగా వేసుకోవాలనుకుంటారు. సో ఆ విధంగా వేసుకోవడానికి 10x10. సో ఇక్కడ నేను చూపిస్తున్న లక్ష్మీదేవి అమ్మవారిది కూడా మనకి 10x10 సైజులో అవైలబుల్గా ఉంది.
అలాగే ఇక్కడ నేను చూపించేవన్నీ కూడా ఈ లిటిల్ బిట్ కొంచెం పెద్దగానే ఉంటాయండి. ఇది వచ్చేసి మనకి 9x5లో మనకి శ్రీ మహాలక్ష్మి ప్రసన్న అని చెప్పేసి అమ్మవారికి సంబంధించిన ముద్రికలన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయన్నమాట. అలాగే తులసికోట మధ్యలో వచ్చి అటు ఇటు శంకు చక్రాలు వచ్చింది. ఇది మనకు ఆల్రెడీ లాస్ట్ టైం ఉన్నదే, బట్ మళ్ళీ రీస్టాక్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఎవరైతే ఈ డిజైన్ కావాలని అడిగారో వాళ్ళు వెంటనే గ్రాప్ చేసుకోండి, వెంటనే బుక్ చేసుకోండి. సో మీరు అడిగిన చాలా వరకు డిజైన్స్ అయితే అంటే రిపీటెడ్గా మాకు ఇవే కావాలని అడిగేవాళ్ళు చాలామంది ఉంటారు. ఆవు దూడ కూడా కావాలని అడిగారు కదా, సో ఆవు దూడ కూడా తెప్పించాం. నేను మోస్ట్లీ ఇందులో చూపించేవన్నీ కూడా రిపీటెడ్గా వస్తున్న ఆర్డర్సేనండి. ఇదే కావాలి, ఈ పర్టికులర్ మోడలే కావాలి అని అడిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా అన్ని వీడియోలో చూపించడం అవ్వదు కాబట్టి కొన్ని అయితే నేను పోస్ట్ చేయట్లేదు. అవన్నీ మీరు రెగ్యులర్గా చూసేవే. నేను ఆల్రెడీ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను, ఒక గ్రూప్లో ఉన్న వాళ్ళకి తెలిసే ఉంటుంది. సో బార్డర్స్ కానీ మిగతావన్నీ కూడా, బట్ ఇవి కొంచెం మేక్ చేసి పంపించడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను చూపించిన డిజైన్స్ అయితే మాత్రం అన్నీ కూడా రెడీలీ అవైలబుల్గా ఉన్నాయండి. సో అవైతే ఇమీడియట్ డిస్పాచ్ ఉంటుంది. ఏవైతే నేను చూపించలేదో అది మాత్రం మీకు మేక్ చేసి పంపించాలి. ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి లక్ష్మీ అమ్మవారి పాదాలండి. ఎంత మందికి ఇచ్చామోనండి ఈ స్టెన్సిల్స్ అయితే మాత్రం 10x10 సైజులో లక్ష్మీదేవి పాదాలు పూజ మందిరం దగ్గర కానీ మన గుమ్మంలోకి వస్తున్నట్టుగా మన గుమ్మం దగ్గర కానీ మనం జేగురు మట్టి రాసిన తర్వాత దాని మీద వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది. ఇక్కడ నేను చూపిస్తున్న వచ్చేసి లోటస్ పెద్ద సైజ్ అనమాట. సో చిన్న సైజులో లోటస్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అండ్ అలాగే ఇది వచ్చేసి పెద్ద సైజులో లోటస్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అసలు లోటస్. అండ్ చాలామందికి మెలికల ముగ్గు రాదు కదా, సో మెలికల ముగ్గు రాదు అనుకునే వాళ్ళకి కొంచెం 10x10 సైజులో ఈ మెలికల ముగ్గులు స్టెన్సిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. అలాగే మనకి వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవి సమేతంగా ఉన్న ఈ స్టెన్సిల్ కూడా మనకి బాగా ఫాస్ట్ మూవింగ్ స్టెన్సిల్ అండి. మనకి శనివారం వ్రతం చేసినప్పుడు 7 శనివారాల వ్రతం చేసినప్పుడు చాలామంది తీసుకుంటూ ఉంటారు. చాలా బాగా వెళ్ళే ఐటమ్ అనమాట. అండ్ ఇందులోనే నేను లోటస్ కూడా చూపిస్తానని చెప్పాను కదా, సో లోటస్ అయితే ఇప్పుడు నేను చూపించేది ఇదేనండి. చాలా బాగుంటుంది లోటస్. ఎంత అందంగా కనిపిస్తుందంటే కస్టమర్ కావాలని చెప్పి ఆవిడ చెప్పిన డిజైన్ని మనం చేయడం జరిగిందనమాట. సో చాలా పెక్యులర్గా ఆవిడ అడిగారనమాట, ఈ విధంగా చేయించండి అని చెప్పేసి. సో అందుకోసం చేయించడం అయితే జరిగింది. చాలా బ్యూటిఫుల్గా వచ్చింది మనకి టర్న్అవుట్ అనేది. సో మనకి ఆవిడ చెప్పిన డిజైన్ అయినా సరే మనకి చాలామంది తీసుకున్నారనమాట. సో ఇక్కడ బ్యూటిఫుల్గా మనకి పద్మాల ముగ్గు అండి. ఇది మనం పెద్ద సైజులో కూడా వేస్తాము, అలాగే చిన్న సైజులో కూడా వేసి ఇచ్చామన్నమాట కస్టమర్కి. సో చాలా బాగుంటుంది. ఇవి ఏంటంటే నేను ఏవైతే చూపించలేదో అవి కొంచెం వేసి ఇవ్వడానికి టైం పడుతుంది. అవి ఆరాలి, స్క్రీనింగ్ అనేది ఆరాలి, వేసిన డైయింగ్ అనేది ఆరాలి కాబట్టి కొంచెం టైం ఇస్తే మీకు ఆ టైంలో వేసి ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఏదైనా నేను ఎట్ ద టైమ్ ఆఫ్ బుకింగ్ అప్పుడే మీకు చెప్పేస్తాను ఎంత టైం పడుతుంది ఏంటి అని చెప్పేసి. సో వీటిలో చూపిస్తున్నది అయితే మాత్రం మీకు రెడీలీ అవైలబుల్గా మీకు వెంటనే డిస్పాచ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఈ శుక్రవారానికి మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం కాబట్టి మీ ఆర్డర్స్ అనేవి మీరు బుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా రెగ్యులరైజ్గా మనకి పాలవెల్లి ఆర్డర్స్ ఇవన్నీ కూడా నడుస్తూనే ఉన్నాయండి. సో వినాయక చవితికి పాలవెల్లిలు ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం ఒక అడుగు ముందు వేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసేసేయండి. ఎందుకంటే మీకు ఇన్ టైంలో డెలివరీ అవ్వాలంటే మీరు ఇప్పటి నుంచే బుకింగ్స్ అనేవి స్టార్ట్ చేసుకోవాలి. సో మరీ చెప్తున్నాను, పాలవెల్లి బుకింగ్స్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం ఎన్ఆర్ఐ కస్టమర్స్ కొంచెం త్వరగా మీరు అలర్ట్ అయ్యి త్వరగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. మళ్ళీ లైక్ లేట్ అయినా లాస్ట్ మూమెంట్లో పంపించాలి అన్నా కొంచెం ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేవి కష్టం కాబట్టి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి. సో ఈ వీడియోలో డిజైన్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నాను. కొన్ని మీరు ఆల్రెడీ చూసిన డిజైన్సే ఉన్నాయి అండ్ కొన్ని కొత్త డిజైన్స్ అండి, కంప్లీట్గా కొత్త డిజైన్స్ అనేవి మనం తీసుకురావడం అయితే జరిగింది. సో ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను. ఒకవేళ ఎవరన్నా ఇంత వీడియో చూడడం కష్టం అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాను, ఒకసారి ఫాలో అవ్వండి. షీస్ కలెక్షన్ 69 అన్న పేరు మీద మనకి ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఉంది హ్యాపీగా. సో అది ఫాలో అయినా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మీరు కొత్తగా ఛానల్ చూస్తుంటే కనుక డెఫినెట్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీఆర్ నియర్ టు 18K. సో 18,000 మంది సబ్స్క్రైబర్స్ మనకి అవ్వబోతున్నారు. ఇంకొక 20 మెంబర్స్ ఎంతో బ్యాలెన్స్ ఉన్నారు. సో అది అయిపోతే మనం 18K ఫ్యామిలీ అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అండి. సో ఎక్కడో స్టార్ట్ చేసి ఎక్కడికో ఎండ్ అవుతుంది. సో చాలా బాగుంది మీ సపోర్ట్ అనేది. ఇలాగే ప్రతిసారి కూడా మీ సపోర్ట్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దెన్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.